ఈ మూవీని చూశాక నాకు వచ్చిన ఫస్ట్ థాట్, విజయ్ లాస్ట్ సినిమా అంటే విజయ్ నిలబెట్ చేసే విధంగా ఉండాలి గానీ మరి ఈ మూవీ ఏంటి వెరైటీగా అనిల్ రావుపూడి నిలబెట్ చేసేలా ఉంది. నా దృష్టిలో భగవంత్ కేసరి ఏమంత గొప్ప సినిమా ఏం కాదు. సో దాన్ని రీమేక్ చేయాలనుకోవడమే ఒక వింత అంటే ఆ రీమేక్ ఒరిజినల్ కంటే బ్యాడ్గా ఉండడం ఇంకా పెద్ద వింత. ఈ సినిమా గురించి ఇంకా మాట్లాడుకునే ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఒక విషయాన్ని క్లారిఫై చేద్దాం అనుకుంటున్నా. నాకు ఏ పొలిటికల్ పార్టీ మీద కానీ పొలిటీషియన్ మీద కానీ ఎటువంటి సాఫ్ట్ కార్నరు లేదు. సో వాళ్ళ పొలిటికల్ అంబిషన్స్ ని ప్రమోట్ చేసుకోవడం కోసం తీసే సినిమాలు నాకు అస్సలు నచ్చవు. ఈ విషయాన్ని ఈ మధ్యన వచ్చిన పవన్ కళ్యాణ్ మూవీస్ తాలూకు రివ్యూస్ వీడియోస్ లో కూడా చెప్పడం జరిగింది. అప్పుడు చెప్పిన మాటనే ఇప్పుడు మళ్ళీ రిపీట్ చేస్తున్నాను. ఇంత క్లియర్ గా చెప్పాక కూడా నువ్వు ఆ పార్టీ వాడువో ఈ పార్టీ వాడువో అయి ఉంటావు, అందుకే మా హీరో సినిమాని నచ్చలేదంటున్నావు అని మాట్లాడితే ఇక మీ అంత అమాయకులు ఎవరు ఉండరనే నేను భావిస్తాను. సో కమింగ్ బ్యాక్ టు ద టాపిక్, ఈ మూవీలో పొలిటికల్ రెఫరెన్సెస్ ఏ రేంజ్ లో ఉన్నాయంటే ఏకంగా విజయ్ చేసిన క్యారెక్టర్కే టీవీకే అని పేరు పెట్టేసేంత పచ్చిగా ఉన్నాయి ఆ రెఫరెన్సెస్. సో ఎక్కడెక్కడ ఈ రెఫరెన్స్లు ఎలివేషన్లు వస్తాయో వాటన్నిటినీ సైడ్ చేసేసి అట్లీస్ట్ ఆ రిమైనింగ్ మూవీ అయినా బాగుంటుందా అని చూసా. బట్ తెలుగు వర్షన్ లో ఉండే కొన్ని మంచి సీన్ల ఇంపాక్ట్ ని కూడా తగ్గించేసి ఏవో 1-2 సీన్లు తప్ప రిమైనింగ్ బ్యాడ్ సీన్స్ ని మరింత బ్యాడ్ గా చూపించడంతో పాటు ఎక్స్ట్రాగా ఇంకొన్ని బ్యాడ్ ఎలిమెంట్స్ ని యాడ్ చేసి వీళ్ళు చూపించిన అతికంటే అనిల్ రావుపూడి తీసిన సినిమానే చాలా బెటర్ గా ఉంది కదా అనుకునేలా చేశారు ఈ మూవీ మేకర్స్. ఇప్పుడు పాలిటిక్స్ గట్రా సోదనంతటిని ఈ మూవీలో గుసాయించారంటే సరే, మీ ఇంటెన్షనే మిమ్మల్ని మీరు ప్రమోట్ చేసుకోవడం కాబట్టి వాటన్నిటినీ తీసుకొచ్చి అతికించారేమో అనుకోవచ్చు. బట్ ఈ స్టోరీలోకి అసలు పాకిస్తాన్ ఎందుకు వచ్చింది, ఆఫ్రికా ఎందుకు వచ్చింది, రోబోస్ ఎందుకు వచ్చాయి? ఈ అక్కర్లేని ఎక్స్ట్రా ఎలిమెంట్స్ మీద డబ్బులు తగిలేసి ఆ సీన్ల తాలూకు ఎగ్జిక్యూషన్ కూడా ఎప్పుడైపోద్రా ఈ గోల అని ఫీల్ అయ్యే రేంజ్ లో చేసి ఈ సినిమాలో ఉండాల్సిన కోర్ ఎమోషన్ అయిన ఫాదర్ అండ్ డాటర్ బాండ్ పై సరిగ్గా దృష్టి పెట్టకుండా ఉండడమే ఈ మూవీకి మెయిన్ డ్రాబ్యాక్. ఎప్పుడైతే హానెస్ట్ గా ఒక స్టోరీని అందులో ఉండే ఎమోషన్స్ ని చెప్పే ప్రయత్నం చేయకుండా ఇలా అక్కర్లేని టాపిక్స్ వైపు డైవర్ట్ అయిపోతారో ఆటోమేటిక్ గా సినిమా చెడుతుందని చెప్పడానికి వన్ ఆఫ్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ ఈ జననాయకుడు మూవీ. ఇంతకీ తెలుగు వెర్షన్ కంటే తమిళ వెర్షన్ బెటర్ అనిపించే ఆస్పెక్ట్ ఒక్కటైనా ఈ మూవీలో ఉందా అని అడిగితే తెలుగు వెర్షన్ లో ఎండ్ క్రెడిట్స్ పడేటప్పుడు ఒక ఫ్యామిలీ చేసే క్రింజ్ ప్రోమాక్స్ ఫైట్ సీన్ ఒకటి వస్తుంది కదా, ఆ చెత్తనైతే ఈ తమిళ వెర్షన్ లో పెట్టలేదు. బట్ యాజ్ ఐ సెడ్ బిఫోర్, ఒరిజినల్ వెర్షన్ లో లేని కొన్ని కొత్త రోతలు అయితే ఇందులో ఉంటాయి. అవి మనల్ని కేసరియే బెటర్ కదా అని అనుకునేలా చేస్తాయి. సో ఫైనల్ గా ఈ మూవీని నేను మీకు రికమెండ్ చేస్తానా అంటే ఇలాంటి పొలిటికల్ మిక్సర్ పొట్లం టైప్ ఆఫ్ మూవీస్ నా కప్ ఆఫ్ టీ అయితే కాదు కాబట్టి నాకైతే ఈ మూవీ అస్సలు నచ్చలేదు. ఒకవేళ మీరు విజయ్ ఫ్యాన్ అయ్యుండి లాస్ట్ టైం విజయ్ని స్క్రీన్ మీద చూడడం కోసం ఈ మూవీని చూడాలనుకుంటే అది వేరు గానీ ఒకవేళ మీరు న్యూట్రల్ ఆడియన్స్ అయితే మాత్రం ఈ మూవీని చూసి తట్టుకోవడం కొంచెం కష్టమేనని నా పర్సనల్ ఫీలింగ్. ఒకవేళ మీకు ఈ మూవీ మీద ఏమైనా స్పెషల్ ఇంట్రెస్ట్ ఉంటే ఈ మూవీని చూసి మీకేమనిపించిందో కామెంట్ చేసి చెప్పండి. ఇంతటితో ఈ వీడియో సమాప్తం. మళ్ళీ ఇంకో వీడియోతో కలుద్దాం. అంతవరకు సెలవు, టాటా బాయ్.